వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆచరణలో విఫలమైందని ఆరోపిస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమని వారన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్కొండ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నర్సయ్య, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ మరియు అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. భీమ్గల్ మున్సిపాలిటీ తాజా మాజీ కౌన్సిలర్ బోర్లం లింగం కాంగ్రెస్ నుండి తిరిగి సొంత గూటికి చేరారు. సికింద్రాపూర్ పెద్దమ్మకాడి తాండా మాజీ సర్పంచ్ రమేష్ మరియు అతని అనుచరులు కాంగ్రెస్ నుండి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మోర్తాడ్ మండల కాంగ్రెస్ నాయకులు తక్కూరి రంజిత్ తదితరులు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిని స్వాగతంగా ఆహ్వానించి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సాధ్యం కాని హామీలు ఇచ్చి తెలంగాణలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, నిజాలు తెలుసుకున్న ఆయా పార్టీలకు చెందిన నాయకులు తిరిగి బీఆర్ఎస్లో చేరటం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేష్, మండలం వేల్పూర్, జిల్లా నిజామాబాద్. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రశాంతన్న గారిని చూసి మేము ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్ష పదవికి సభ్యత్వానికి రాజీనామా చేసి మేము ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనెక్కి ఈరోజు బడుగు బలైన వర్గాలను, కార్మికులను, కర్షకులను ఏ విధంగా మోసం చేస్తుందో దాన్ని ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎండగడుతుంది. కాబట్టి దానికి ఆకర్షితులమై ప్రజా ఉద్యమంలో, ప్రజాస్థానంలో ఉద్యమాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇలా మేము దానికి ఆకర్షితులమై ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలను మోసం చేస్తూ అనేక వాగ్దానాలు చేసి ఉచిత పథకాలతో గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఉద్యోగులను కానీ, విద్యార్థులను కానీ, కార్మికులను కానీ, కర్షకులను కానీ, చివరకు ఆటో డ్రైవర్లను మోసం చేసి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వము ఎన్ని రోజులు కొనసాగుతుందో ప్రజాస్థానంలో ప్రజలే తీర్పు చెప్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, మన కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, మన ప్రశాంతన్న గారి నాయకత్వంలో ఈరోజు ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా మనమందరం అన్నదండగా ఉండి వారికి న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేసి ఉద్యమంలో ముందుండాలని చెప్పని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, పూజ్యులు, మన బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంతన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క మోసపూరిత పరిపాలన, కక్షపూరిత పరిపాలన, ఓట్ల కోసం ఎన్నో మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఓట్లు కనుక్కొని అధికారంలోకి ఎక్కిన తర్వాత 6 గ్యారెంటీల పేరు మీద ఏదైతే ప్రజల్ని మోసం చేసి ప్రజలకు ఆశ పెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే చేస్తామని చెప్పినారు. కొన్ని అయితే డిసెంబర్ 9న రాగానే సంతకం పెడతామన్నా. అట్లా ఇవాళ 16 నెలలు అయింది. 100 రోజులు పోయి 500 రోజుల దగ్గరికి వస్తాయి. అయినా సరే చెప్పిన హామీలు, ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయట్లేదు. ఈ మోసపూరిత పరిపాలనను గ్రహించి ఇవాళ బడుగు బలైన వర్గాలకు ప్రతినిధిగా ఉన్నటువంటి జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షులు, అట్లాగే మొన్న బాల్కొండ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ
నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి పెద్దలు నర్సయ్య గారు అట్లనే నియోజకవర్గ బిఎస్పీ ఇన్ఛార్జ్ పెద్దలు శ్రీనివాస్ గారు వారి యొక్క అనుచరులు వారి యొక్క కార్యకర్తలు అట్లనే భీమ్గల్ మాజీ కౌన్సిలర్ బోర్లింగం గారు అట్లనే మోర్తాడ్ పట్టణ సీనియర్ నాయకులు రంజిత్ గారు, టక్కూరు రంజిత్ గారు, అట్లనే సికింద్రాపూర్ పెద్దమ్మకాడ్ తాండా గ్రామ సర్పంచ్ రమేష్ గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ప్రజలు విలపిస్తున్నటువంటి వారి యొక్క ప్రజల యొక్క నిరసన ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపానికి నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. వారి పార్టీలోకి వస్తే వాళ్ళకేం కాంట్రాక్టులు రావు, పదవులు రావు. అయినా సరే వాళ్ళ కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలోకి, అట్లా బీఎస్పీని వదిలి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. అంటే ఈ 16 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ ఈ మోసపూరిత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడంలో కావచ్చు, ప్రజల పక్షాన పోరాటం చేయడంలో కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడుతున్నది, ఎనలేని పోరాటం చేస్తున్నది. కాబట్టి కేసీఆర్ గారి మార్గనిర్దేశకంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, సీనియర్ నాయకులు హరీష్ రావు గారు, మా శాసనసభ్యులందరం కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రిని, మంత్రుల్ని మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? మీరు 100 రోజుల్లో చేస్తా అన్న రుణమాఫీ ఎటువైంది? 16 నెలలైంది, సగం మంది కూడా ఇవ్వలేదు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. ఇప్పుడు మొత్తం అయిపోయింది అని చెప్పి చేతులు తీసిండు మొన్న అసెంబ్లీలో. మంత్రి చెప్పిండు మొన్న, వ్యవసాయ శాఖ మంత్రి, ఇక మేము 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి వేసినాం, చేసిన కాడికి వేసినాం, ఇక రుణమాఫీ ఇక లేదు అన్న మాట చెప్పినాడు. ఇంత నిస్సిగ్గుగా ప్రజలకు మాట ఇచ్చి ఆశ చూపించి పాపం రైతులంతా కేసీఆర్ తోటే ఉంది. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆశకు కేసీఆర్ని కాదనుకొని కాంగ్రెస్ పార్టీ కోటేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి రైతులకు మొండి చేయి చూపించాడు. రుణమాఫీ అట్లా అయిపోయింది. తర్వాత రైతు భరోసా, కేసీఆర్ 10,000 ఇస్తాడు రైతు బంధు. ఇవి నేను వస్తే 15,000 చేస్తా, వచ్చే నెల తీసుకుంటే 15,000 అన్నట్టు. ఫస్ట్ రాగానే మనం వేయంగా మిగిలిన పైసలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చిండు మొదటి పెడతా రైతు బంధు. మనం ఇచ్చేటప్పుడు ఇదే రేవంత్ రెడ్డి పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎలక్షన్లప్పుడు రైతు బంధు ఇస్తున్నాడు కేసీఆర్, ఆపేయాలని ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసి రైతు బంధు ఇచ్చేదాన్ని ఆపేసి మనం జమ చేసి పెట్టిన 7,000 కోట్ల రూపాయలని ఆయన రాగానే ఇచ్చింది. ఒకసారి ఆయన సొంతంగా చేసింది కాదు. తర్వాత మళ్ళా వానాకాలం వచ్చింది, ఇయ్యలేదు, రైతు బంధు ఎగ్గొట్టి. తర్వాత మొన్న మళ్ళా పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు ఇవి వస్తాయని మళ్ళా ఇస్తాను మొదలుపెట్టి ఎప్పుడో చెప్పిండి మార్చి 31 లోపల ఇస్తాను. ఇవాళ మార్చి 31 అయిపోయింది. ఇవాళకి కూడా సగం మందికి కూడా రైతు భరోసా రాలేదు. ఈ రోజు కూడా ఒకసారి ఎగ్గొట్టిండు, ఇంకోసారి మార్చి 31 అన్నాడు, ఇవాళ మార్చి 31 అయిపోయింది. సగం మందికి కూడా రాలేదు రైతు భరోసా. అది 15,000 అన్నది 12,000 అంటున్నాడు మళ్ళీ ఇప్పుడు. అది కూడా మొత్తం రాలేదు. ఏంది, కేసీఆర్ ఏమో నాట్లప్పుడు ఇస్తుండే రైతు బంధు, రేవంత్ రెడ్డి వచ్చి ఓట్లప్పుడు మాత్రమే ఇస్తున్నాడు. ఓట్లుంటే రైతు బంధు, ఓట్లు లేకపోతే లేదు. మన వానాకాలం ఓట్లు లేకుండే ఎగ్గొట్టిండు రైతు బంధు. మళ్ళీ ఇప్పుడు పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీ ఓట్లు వస్తున్నాయి, ఈ ఏడాది మొదలుపెట్టిండు కొంతమందికి ఇస్తాను.
అది కూడా ఎగ్గొట్టింది ఇప్పుడు సగం మందికి మళ్ళా మార్చి 31 అయిపోయింది. ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు, లేదు. మన బడ్జెట్ కూడా పెట్టాలి, అది కూడా లేదు. 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నాడు, అది కూడా లేదు. 6000 సగం ఇస్తలేడు. ఇట్లా ఒక్కటి కాదు, అటువంటి పెద్దలకు అడుగులు మడుగులొత్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా చెప్తే అట్లా విన్నారంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు అట్లనే వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ప్రజల పక్షాన పోరాడుతున్నాం. మేమే లంగతనం దొంగతనం చేస్తలేం, మేమేం జేసీబీలు పెట్టి ఇసుక తీస్తలేం వాగులల్లా, మేమేం ట్రాక్టర్ల 50,000 మాట్లాడుకుంటా ఊరి మీద మాట్లాడి మేము ఇష్టం వచ్చినట్టు తీస్తలేం. 10 పర్మిట్లు చూపెట్టి 200 ట్రాక్టర్ల ఇసుక తీసుకపోతలేం, మేము లంగతనం చేస్తలేం. మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం, ప్రజల కోసం పోరాడుతున్నాం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని పోరాడుతున్నాం. మీరు అక్రమంగా సంపాదనను మేము అడ్డుకుంటున్నాం. తప్పిస్తే మేము ఏ తప్పు చేయట్లేదు అని చెప్పి అధికారులు గమనించాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. నేను ప్రజలకు కూడా బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏం బాధ లేదు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మాకేం బాధ లేదు, అధికారం లేదని. కానీ మేము మీ పక్షాన పోరాడతాం, మీ పక్షాన నిలబడతాం, మీ వైపున ఉంటాం. ఎట్టి పరిస్థితులు అడుగు వెనక్కి అయ్యాం. కానీ మీ అండ మాకు కావాలి, మీ ధైర్యం మాకు ఇవ్వండి. మీరు మాతో ఉంటే ఏడికైనా పోరాడతాం, ఏడానికైనా కొట్లాడతాం అని చెప్పి మనవి చేసుకుంటూ మరొకసారి ఇవాళ నాకు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచడానికి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా పేరున నా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్.